నమస్తే, నేను మీ హరిత. ఇప్పుడు నేనున్నాను RRR కి జస్ట్ 5 కిలోమీటర్స్, ORR ఎగ్జిట్ నెంబర్ 6 కి 30 మినిట్స్ డిస్టెన్స్ లో ఉన్న తూప్రాన్ దగ్గరలోని భువన గ్రూప్ వారి భువనాస్ ఫార్చ్యూన్ గ్రీన్ విల్లాస్ కి వచ్చాను. మీ సాలరీ 1,00,000 ఉందా? అయినా ఇక్కడ మంచి విల్లా కొనుక్కోవచ్చు, అది కూడా 600 గజాల్లో లగ్జరీ విల్లా. రెంట్ కూడా 40,000 వరకు వస్తుంది. వీకెండ్ లో చక్కగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. మొత్తం 85 ఎకరాల్లో 316 విల్లాస్ ని ఇక్కడ నిర్మిస్తున్నారు. పూర్తిగా కస్టమైజ్డ్ విల్లాస్ అని ఇక్కడ చెప్పొచ్చు. సో ఇవన్నీ చెప్తుంటే ఎప్పుడెప్పుడు ఇక్కడ రావాలి, ఎప్పుడెప్పుడు చూడాలి అనిపిస్తోంది కదా. ముందైతే నేను చూపిస్తాను, నన్ను ఫాలో అవ్వండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే ఫుల్ డీటెయిల్స్ చెప్తాను కాబట్టి. రండి మరి. మనం డూప్లెక్స్ హౌస్ చూసాము, పార్క్ చూసాము కదా. ఇది డూప్లెక్స్ విల్లా అండి. 3,500 SFT లో మనం ఇది కన్స్ట్రక్షన్ చేసాము. G+1 ఉంటుందండి. ఇది 900 yards. మీరు ఒకసారి లోపల చూస్తే చాలా స్పేషియస్ గా ఉంటుంది, అవుట్ సైడ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంటుంది. ఇది 900 yards కాబట్టి. విల్లా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అంటే మీరేమేం ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ? మేమే కన్స్ట్రక్షన్ చేసి ఇస్తామండి. 900 yards లో 3,500 SFT ఉన్నటువంటి విల్లా ఇది డూప్లెక్స్ విల్లా. బట్ మనం 2,700 SFT చేయొచ్చు, 4,000 చేయొచ్చు, 5,000 SFT కూడా ఎలా కావాలనుకుంటే అలా. ఇది G+1. DTCP నామ్స్ ప్రకారం 33 feet రోడ్ ఉంటే సరిపోతుంది. బట్ వీ హావ్ టేకెన్ 60 feet and 40 feet. అసలు ఇక్కడికి వస్తే ఇంకా వేరే ప్రపంచానికి వచ్చినట్టే. So now we are going to Bali House. ఇది బాలి హౌస్ మేడం. ఓకే. ఇది ఒక 700 yards లో కట్టామండి. ఇది ఏదో మూవీస్ లో చూసినట్టు ఉంది, చాలా చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే పల్లెటూరి వాతావరణం లాగా కూడా అనిపిస్తుంది నాకు. ఇటు ఒక బెడ్రూమ్ ఉంటుందండి, ఇటు ఒక బెడ్రూమ్ ఉంటుంది. కెన్ సీ దిస్ ద హైట్ ఇస్ ఆల్సో వెరీ బిగ్. నార్మల్ గా మనకి దీనికంటే ఇది సీలింగ్ చాలా డిఫరెంట్ గా ఉంది. అవునండి. ఏంటండి అది? సో ఇది యాక్చువల్గా ఫ్యాబ్రికేషన్ తోటి చేసింది. ఇది 5 layers ఉంటాయండి టు స్ట్రెంథనింగ్ ద సీలింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ బోర్డ్ వస్తుంది, దాని తర్వాత పైన అల్యూమినియం షీట్ వస్తుంది, దాని తర్వాత వాటర్ ప్రూఫింగ్ వస్తుంది, మళ్ళీ షీట్ వస్తుంది, దాని తర్వాత టైల్స్ వస్తాయండి. సో ఒక 5 layers టు ఫ్రీజ్ దిస్ థింగ్. కస్టమర్ కి కొంచెం ఐడియా ఉండడానికి ఒకసారి ఈ బెడ్రూమ్ కూడా చూడండి. చాయిస్ మీదండి, మీరు ఎలా అంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఒక్కసారి అంటే మీకు ఐడియా కోసం ఇక్కడ మేము చూపిస్తున్నాము. ఒక్కసారి చూడండి బాల్కనీ, ఈ వ్యూ చూసారా ఎంత బాగుందో. సార్ దట్ ఈస్ అ బాక్స్ క్రికెట్ అండి. ఓకే, బాక్స్ క్రికెట్. దాని పక్కన వాలీబాల్ కోర్ట్ అండ్ దట్ ఈస్ అ ట్రీ హౌస్. చాలా బాగుంది. ఒక్కసారి అటు చూడండి, ట్రీ హౌస్ నిజంగా బెస్ట్ ఐడియా అని చెప్పొచ్చు. బెస్ట్ ప్లేస్ టు హ్యాంగ్ అవుట్ అండి ఇప్పుడున్న పరిస్థితుల్లో. యా, కరెక్ట్. ఒకసారి ఇక్కడికి వచ్చి మీరు విల్లా తీసుకొని మీరు కన్స్ట్రక్షన్ చేసుకున్నారనుకోండి, ప్లాట్ తీసుకొని, మీకు అన్ని రకాలుగా ఉంటాయి. మీకు ఇష్టమైన ఆట ఆడుకోవచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీస్ గెట్ టుగెదర్, చిన్నపాటి ఫంక్షన్లు, ఏదంటే అది. ఇంతకుముందు చెప్పినట్టు ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మిల్క్ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఒక్కసారి మీరు ఇక్కడికి వచ్చి చూడండి. విక్రమ్ గారు, నాకు ఇంకా దీని గురించి బ్రీఫ్ చేస్తారా? దేనికది డిఫరెంట్ ఉందండి. బాలి కాన్సెప్ట్ లో చేసాం. లివింగ్ కిచెన్ చాలా బాగుంది. ఈ ఐడియా కూడా బాగుంది. మీరు ఒక్కసారి ఇక్కడికి వచ్చి మీరు చూసారనుకోండి, అంటే ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేసుకుంటే బాగుంటుంది అనేది మీకు మంచి ఐడియా వస్తుంది వీటిని చూస్తే. అగైన్ 2 BHK కావాలంటే 2 BHK, 3 BHK కావాలంటే 3 BHK. లేదు కిచెన్ స్మాల్ గా ఉంది, పెద్దది కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు లివింగ్ ని. సో డిఫరెంట్ మీరు ఫ్లోర్ ప్లాన్ ఫ్రీజ్ చేసిన తర్వాతనే will go to DTCP approval for the construction. చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. ఎంత బాగా ఆలోచించి ఇది మీరు ప్లానింగ్ చేశారు. ఇది 70 years old ట్రీ అండి.
వీ డస్ నాట్ వాంట్ కట్ అన్నట్టు. అందుకొరకని చెప్పేసి ఏం చేయొచ్చు అని చెప్పి ఆలోచించి కాంట్రాక్టర్కి చెప్తాము, తను కొంచెం చేంజ్ చేస్తే లేదని చెప్పి మళ్ళీ తిరిగి చేపించేసి అట్ ఒక 10 to 15 times ఓన్లీ ఫర్ దిస్ పర్పస్ ఈ హౌస్ ని చాలా బాగుంది విక్రమ్ గారు. ఇప్పుడు ఇదే చుట్టూ చూడండి, చుట్టూ ఆ బయట ఎండ ఉంది చెట్లు లేని చోట, ఇదే ఈ మామిడి చెట్టు మీరు 70 years ఓల్డ్ అంటున్నారు కదా, ఇక్కడికి వచ్చి చూస్తే చుట్టూ కానీ ఇది కానీ ఎంత చల్లగా ఉందో నిజంగా చాలా బాగుంది. ఈ గాలి కానీ ఇది కానీ ఒకసారి పైకి వెళ్దామండి, చాలా చల్లగా. నాకు కూడా వెళ్ళాలని ఉంది, రండి. ఇక్కడ కూడా ఏదైనా చిన్నగా పార్టీస్ చేసుకోవచ్చు, ఆల్రెడీ అవుతున్నాయండి. ఓకే, చూసారా ఎంత ప్లాన్ చేశారో. ఇక్కడికి వచ్చాక అన్ని మర్చిపోతారు, అట్లుంది ఇక్కడ. వెంచర్ లో 100+ ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం మనం. రెగ్యులర్ గా ఒక విల్లా వెంచర్ లో ఉండేదానికంటే ఎక్కువ ఇస్తున్నాం. ఇంకా బెటర్ గా చెప్పాలి అని అంటే ఒక రిసార్ట్ లైఫ్ స్టైల్ లో కంటే కూడా బెటర్ గా ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం మనం. అందులో మీరు మామూలు కాస్ట్ కూడా మరి ఎక్కువ ఏం లేదండి. అంటే మీకు 600 గజాల్లో మీరు కన్స్ట్రక్షన్ చేస్తూ ఇస్తున్నారు, 1.5 600 గజాల స్థలము అంటే కొన్ని రోజులకే ఈ ప్రైస్ అండి, తర్వాత పెంచుతా ఉంటాం. ఓకే, అది కూడా ఉందా? డెఫినెట్ గా ఇట్ హ్యాస్ టు బి ఇంక్రీజ్, ఎందుకంటే మేము ఎమ్యూనిటీస్ పెంచుతున్నాము, డెవలప్మెంట్ చేస్తున్నాము. అండ్ ఎవ్రీ మంత్ కూడా మేము అప్డేట్ వీడియో అనేసి ఒకటి యూట్యూబ్ లో చేసి మనం పెడతామండి. సో దట్ వాళ్ళు కూడా చూసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, అంటే కస్టమర్ నాకు ఫోన్ చేసేసి ఏం డెవలప్మెంట్ జరుగుతున్నది అని నన్ను అడగదు. అడగకన్నా ముందే నేను ఆ వీడియో చూసేసి మళ్ళీ కస్టమర్స్ కూడా పంపిస్తాము, ప్రాస్పెక్ట్స్ కూడా పంపిస్తాము ఆ వీడియో. అండ్ మా దాంట్లో ప్రతి ఒక్కరి పార్ట్నర్స్ లో స్టేటస్ లో పెడతాము, ఎంప్లాయీస్ లో పెడతారు. సో దట్ ఎవ్రీ వన్ విల్ హ్యావ్, కస్టమర్స్ విల్ హ్యావ్ సమ్వేర్ వాళ్ళ నెంబర్ ఉంటుంది కాబట్టి చూస్తుంటారు. సో ఏమీ జరగట్లేదని కాదు, ఎవ్రీ మంత్ మనం అప్డేట్ చేస్తున్నాయని మనం డెవలప్మెంట్స్ అన్నింటినీ మనం అప్డేట్ వీడియోలో చేసి పంపిస్తాం. విక్రమ్ గారు కూర్చొని మాట్లాడుకుందాం. నాకు చిన్న డౌట్ ఉంది. చెప్పండి. మీరు అన్నీ చెప్పారు, బానే ఉంది. నేను ఇప్పుడు మెయింటెనెన్స్ పరంగా నేను చేసుకోలేను అనుకోండి, నాకు మేడ్ కావాలి, ఒక డ్రైవర్ కావాలి అంటే మళ్ళీ బయట సిటీ నుంచి తెచ్చుకోవాలా? మేడ్ కొరకు మనం మేడ్ క్వార్టర్స్ చేస్తున్నామండి ఇక్కడ. యూ నో నీడ్ టు బ్రింగ్ యువర్ మేడ్, మన ఎవరైతే మేడ్ ఉంటారో వాళ్ళు మనం తీసుకొని రావాల్సిన అవసరం లేదు. ఇక్కడే మేడ్ క్వార్టర్స్ చేస్తున్నాము, ఇక్కడే మేడ్స్ ఉంటారు. సో వాళ్ళు వచ్చినప్పుడు మనకు ఎవరు అంటే ఒకరి 2 సార్లు వచ్చే వరకు తెలిసిపోతుంది. వాళ్ళకి ఫోన్ చేసేసి మేము వస్తున్నాము ఈ రోజు అని చెప్పేసి మనం వాళ్ళకి తీసుకోవచ్చు. మనతో పాటు రెస్టారెంట్స్ కూడా ఉంటాయండి, యాక్చువల్ గా రెస్టారెంట్ కూడా మనం పెడుతున్నాము. ఇది కాకుండా కూడా డ్రైవర్ క్వార్టర్స్ కూడా సపరేట్ గా చేస్తున్నాము. సో డ్రైవర్ క్వార్టర్స్ ఏంటంటే మనతో పాటు వచ్చిన డ్రైవర్ కూడా మన విల్లాలో మనతో పాటు ఉండకుండా కార్ లో కూడా పడుకోకుండా, ఓకే, యూ కెన్ స్టే విత్ ద ఇన్ డ్రైవర్ క్వార్టర్స్ లో ఉండొచ్చు. సో బయట నుంచి ఎవరిని తెచ్చుకోని అవసరం లేదు, ఇక్కడ అందరూ దొరుకుతారు, అన్నీ ఉంటాయి. అదే కాన్సెప్ట్. మేడ్ ఉంటారు, డ్రైవర్ ఉంటారు, ఫ్రూట్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా, గోశాల అండ్ ఎవ్రీథింగ్ యుల్ హావ్ హియర్. ఇండోర్ స్పోర్ట్స్ ఉంటాయి, అవుట్డోర్ స్పోర్ట్స్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ విల్లాకి వెళ్దామా? రిటైర్డ్ జడ్జ్ సివిఎన్ శాస్త్రి గారు ఇక్కడ ప్లాట్ తీసుకొని విల్లా కూడా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ఒకసారి వాళ్ళ ఇంటి లోపలికి వెళ్దాం, విల్లా లోపలికి రండి. సార్ నమస్తే. నమస్కారం. మిమ్మల్ని ఇక్కడ కలవడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు ఇక్కడ తీసుకోవాలనిపించింది మీకు? యాక్చువల్లీ ఐ వాజ్ బ్రౌజింగ్ ది నెట్ ఎట్ మై హౌస్, యూట్యూబ్ లో ఇది చూడడం జరిగింది. దెన్ ఐ లైక్డ్ ఇట్. ఇక్కడ అంబియన్స్, ఈ గ్రీనరీ, ఈ కాన్సెప్ట్ ఇది నచ్చి చూద్దాం ఎలా ఉంటుందో అని వెంటనే వచ్చాను నేను, వెళ్ళి ఫోన్ చేసి. దెన్ దిస్ వాజ్ దేర్, ఐ లైక్డ్ ఇట్. ఐ వాజ్ థింకింగ్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ ఇన్ మెమరీ ఆఫ్ మై డిసీజ్డ్ వైఫ్. ఓకే, వెంటనే ఐ లైక్డ్ దిస్ ప్లేస్. సో ఇన్స్టంటేనియస్లీ ఐ బుక్డ్ ఇట్. ఈ ప్లేస్ కి ఒక్కసారి రాగానే నచ్చేస్తుంది, నచ్చింది. మీకు కూడా అలానే అనిపించింది? వెంటనే బుక్ చేశాను. బాగా ఏం నచ్చింది ఇక్కడ? ఇంకా ఓపెన్ ambience and these people they are extremely courteous. Okay, I liked the way they received me and then talked to me, explained the whole thing. Anni nachayi and they were also very reasonable while negotiating. ఎంత స్పేస్ తీసుకున్నారు సార్ మీరు? ఇది 600 గజాలు. 600 గజాలు. మీకు కన్స్ట్రక్షన్ కి నాకు ఇంతకుముందు విక్రమ్ గారు చెప్పారు 1 year లో కట్టిస్తామని. మీకు ఎంత టైం తీసుకున్నారు? ఎందుకంటే వ్యూవర్కి కూడా తెలియాలి కదా, వీళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా చేస్తున్నారా లేదా? Actually this is the model villa.
ఇట్ వాజ్ ఆల్రెడీ దేర్ కంప్లీటెడ్. ఆల్రెడీ ఆల్రెడీ అయిపోయిందే తీసుకున్నాను నేను. ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఐ విల్ టేక్ ఇట్ దిస్ అని చెప్పాను. దే ఆఫర్డ్ ఇట్. మీరు ఉండడానికి తీసుకున్నారా లేకుంటే వీకెండ్ సెకండ్ హోమ్. హోమ్. ఐ లివ్ ఇన్ ది సిటీ. ఓకే. ఎప్పుడైనా ప్రశాంతంగా అలా రిలాక్స్ అవ్వాలి అంటే ఇక్కడికి వచ్చి ఉంటారు. నేను కొన్న తర్వాత కూడా ఐ సీ లాట్ ఆఫ్ డెవలప్మెంట్ టేకింగ్ ప్లేస్. అవును. వీళ్ళు తొందరగానే చేస్తున్నారని నేను ఐ హోప్ ఇట్ విల్ సూన్ బి రెడీ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. ఓకే. అప్పుడు అవన్నీ తయారైతే ఇంకా బాగుంటుంది. అవును. ఎన్నాళ్ళు టైం పడుతుందని చెప్పారు మీకు బోనా గ్రూప్స్ వాళ్ళు? అంటే అన్ని రెడీ అవ్వడానికి ఎంత టైం? 2 years అన్నారు. 2 years. 2 years లో ఇది ఒక కొత్త ప్రపంచం. ఆల్రెడీ నాకు ఇక్కడికి రాగానే ఒక న్యూ వరల్డ్ లోకి వచ్చినట్టు అనిపించింది. మీకు అలానే అనిపించి మీరు తీసుకున్నారు. మీరు ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా మీకు అనిపిస్తుంది. వారానికి ఒకసారి వస్తున్నారు కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే. నమస్కారం. ఇప్పుడు మీరు శాస్త్రి గారితో మాట్లాడారు కదా, ఈ విల్లా గురించి ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే. ఇది 600 yards లో, ఇది కేరళ హోస్టైల్ 600 yards లో 1200 SFT 2 BHK. సో ఇది మీరు చూస్తుంటే చాలా స్పేషియస్ గా ఉంది. అటు సైడ్ ఇక్కడ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. సిట్టింగ్ అది కూడా నాకు బాగా నచ్చింది. గజిబో అండి, అది కూడా బాగా నచ్చింది. సో 1200 అన్నట్టు 600 yards లో 1200. మనం ఇప్పుడు ఏదైతే మనం 1.56 1.5 crore అని చెప్తున్నాం కదా, అది ఈ విల్లా అండి. బేసికల్లీ ఈ సైజు, ఈ స్పెసిఫికేషన్స్, అంటే ఈ SFT ఇది 2 BHK. ఇది బేసిక్ విల్లా అండి మన దాంట్లో. 600 గజాల్లో 1.5 చాలా లగ్జరీ స్పేసియస్ గా ఉండే విల్లా మీ సొంతం చేసుకోవచ్చు అన్నాను కదా, అది ఇలాంటిదండి. ఒక్కసారి చూడండి ఎంత బాగుందో ఆ సీటింగ్ ప్లేస్ కానీ ఇది కానీ. ఒకసారి విల్లా లోపల కూడా చూద్దాం రండి. సో దిస్ ఇస్ బేసికల్లీ ఇట్స్ అ లివింగ్ ఏరియా అండి. ఇది కిచెన్, బెడ్రూమ్ 1 అండ్ బెడ్రూమ్ 2. ఇంకా ఇన్సైడ్ బెడ్రూమ్ చాలా బాగుందండి. చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది నిజంగా. శాస్త్రి గారు కూడా ఈ విల్లా తీసుకున్న శాస్త్రి గారు కూడా అదే చెప్పారు. నాకు ఈ విల్లానే కావాలి అని సార్ మరి పట్టుబట్టి తీసుకున్నారు. సార్ రిక్వెస్ట్ చేసి, సార్ మోడల్ విల్లా అని అంటే మీరు ఎవరికైనా చూపించండి నాకు ఇదే విల్లా కావాలి, నాకు ఈ థమ్స్అపే కావాలన్నట్టు ఇదే విల్లా కావాలని మరి ఆయన చెప్పారు కదా. అంటే ఇక్కడికి రాగానే ఇంకా వెంటనే తీసేసుకోవాలి అని బుక్ చేసుకున్నాను. సార్ వాళ్ళ సన్ తీసుకున్నారు, సార్ వాళ్ళు కూడా రిఫరెన్స్ కూడా ఇస్తున్నారు. హీస్ వెరీ హ్యాపీ. సో మాకు కూడా చాలా బాగా నచ్చింది కాబట్టి ఇప్పుడు మనకు నచ్చితేనే కదా ఇంకొకటి చెప్పేది. సో సార్ కూడా అందరికి చెప్తున్నారు. విక్రమ్ గారు 3 type of విల్లాస్ నాకు చూపించారు. 4th ఏంటండి? ఇట్స్ మండువా స్టైల్ అండి. ఓకే. మధ్యలో మనకి కోర్ట్యార్డ్ వస్తుందండి. వర్షం పడితే వాటర్ మనకు మధ్యలో వస్తుంది. పక్కన బెడ్రూమ్స్ ఉంటాయి, కిచెన్ ఉంటుంది, లివింగ్ ఏరియా ఉంటుంది, మధ్యలో ఇది వస్తుంది. చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్. అది ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాము. అయిపోయాక పిలుస్తారు కదా ఖచ్చితంగా. అండ్ అది కూడా మీ ద్వారానే అందరికి చూపిస్తామండి. సో మండువా అది ఇంకా ఒక 6 months టైం పడుతుందండి అది కంప్లీట్ కావడానికి. ఇప్పుడు దాంట్లో 3 విల్లాస్ మనం చూసామండి. ఓకే. సో నెక్స్ట్ ఏం చూపిస్తారు? పూల్కి వెళ్దామండి. స్విమ్మింగ్ పూల్. ఇట్స్ సెమీ ఒలింపిక్ సైజ్ లో ఉంటుందండి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ పూల్. ఇట్స్ ఎ బిగ్ పూల్. ఒకసారి మీరు చూపిస్తాను. విక్రమ్ గారు, నాకు ఈ ప్లేస్ కూడా పూల్ చాలా 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 బాగా నచ్చింది. మీది భువన గ్రూప్ లోగో, దాంట్లో వాటర్ లో ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో వాటర్. చాలా 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 బాగా చేశారు. 85 acres 316 విల్లాస్. కస్టమర్ కొనుక్కొని ఎలా కావాలనుకుంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు. 600 yards అండ్ 900 yards ఇక్కడ ప్లాట్స్ ఉన్నాయి. మీరు కొనుక్కొని మీరు పేమెంట్ అయిపోతే మీకు ఎలా కావాలంటే అలా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు. ఒక్క నిమిషంలో ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పమంటే విక్రమ్ గారు ఏం చెప్తారు? హైలైట్స్ కానీ, చుట్టుపక్కల సరౌండింగ్ డెవలప్మెంట్స్ కానీ, అప్రూవల్స్ వాటి డాక్యుమెంటేషన్ పరంగా కానీ ఏం చెప్తారు? ఇట్స్ DTCP అప్రూవ్డ్ లేఅవుట్ అండి. బ్యాంక్ లోన్స్ కూడా మనకు వస్తున్నాయి. క్విక్గా మనం చెప్పాలి అనుకుంటే ఒక అవుట్ సైడ్ ఆఫ్ డెవలప్మెంట్స్ అంటే RRR ఈజ్ అప్కమింగ్ అండి. తర్వాత మేడ్చల్ ఫ్లైఓవర్స్ అయిపోతా ఉన్నాయి. ఒకసారి ఫ్లైఓవర్ అయిపోయిందంటే మనకు డిస్టెన్స్ విల్ కమ్ డౌన్. ఐ మీన్ ఫిజికల్గా కాదు కానీ బై టైం వైజ్ మనకు చాలా ఈజీ అవుతుంది. బోయిన్పల్లి నుంచి చాలా ఈజీగా వచ్చేయచ్చు. బోయిన్పల్లి, సుచిత్ర, కోంపల్లి, మేడ్చల్, ఎవ్రీథింగ్ మీకు ఎక్కడ కూడా ఒక్క సిగ్నల్ కూడా దొరకదు కాబట్టి ఈజీగా వచ్చేయచ్చు ఇట్లా. అండ్ దాని తర్వాత కూడా 80% ఆఫ్ ది జర్నీ ఈజ్ 4 lane roads, 4 and 6 lane roads, హైవేస్. హైవే నుంచి మన సైట్కి జస్ట్ 2.5 kilometers మాత్రమే. సో రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ హైవేతో ఉంటుంది. సో అవుట్ సైడ్ డెవలప్మెంట్స్ అంటే RRR, కర్లకోయ IT పార్క్ అండ్ ఆల్ దిస్ థింగ్స్, దానికంటే కూడా ఇన్సైడ్ ఏం జరుగుతుందో నేను చెప్పగలుగుతానండి.
1 year డౌన్ ది లైన్ లో ఒక 50 to 70 విల్లాస్ కంప్లీట్ అయిపోయి కొన్ని కన్స్ట్రక్షన్ లో ఉంటూ ఉంటాయండి. అది సిచ్యువేషన్ ఉంటుంది. అండ్ ఇప్పటికున్న ఎమ్యూనిటీస్ కూడా చాలా పెరుగుతాయి. క్లబ్ హౌస్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది, వర్క్ స్టార్ట్ అయిపోయి చేస్తూ ఉన్నాము. ఇంకోటి బటర్ఫ్లై పార్క్ అని ఒకటి ఉంది, అందులో అది కూడా స్టార్ట్ చేస్తాం వర్క్ 1 year డౌన్ ది లైన్ లో. ఒక 3 years డౌన్ ది లైన్ లో విల్ కంప్లీట్ దిస్ ఎమ్యూనిటీస్. 2.5 to 3 years కంప్లీట్ లో మనం ఒక క్లబ్ హౌస్ కంప్లీట్ చేస్తాము. 90-95% ఆఫ్ ద ఎమ్యూనిటీస్ విల్ బి కంప్లీటెడ్ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 200 విల్లాస్ విల్ బి కొన్ని కన్స్ట్రక్షన్ లో ఉంటాయి. 200+ విల్లాస్ మేము కంప్లీట్ చేసినాయి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా ఇక్కడ వచ్చి ఉండాలన్నా, వీకెండ్లో వచ్చి ఉండాలన్నా మిగతా రోజుల్లో రెంట్కి ఇవ్వచ్చు, అది డబ్బులు వస్తాయి. చక్కగా ఎప్పుడో ఒకసారి ఎన్ఆర్ఐస్ కానీ వేరే వాళ్ళు కానీ వాళ్ళు ఎప్పుడో ఇయర్లీ ట్వైస్ అట్లా వస్తారు. వాళ్ళు ఉండడానికి మిగతా టైంలో రెంట్కి ఇచ్చుకున్నా వాళ్ళకి ఈఎంఐ అవి వెళ్ళిపోతాయి. చక్కగా వాళ్ళకు ప్రాపర్టీ మిగులుతుంది. ఇంకా చాలా వాళ్ళు ఉండడానికి అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఉండడానికి అనేది ఫస్ట్ అనుకున్నాను. ల్యాండ్ ఎప్పుడైనా సరే ఎక్కువ ఉండి కన్స్ట్రక్షన్ చిన్నగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి అప్రిషియేషన్ అనేది ఎక్కువ వస్తుంది. అవును, కంపారిటివ్లీ. ఇప్పుడు నేను చాలా మంది నా ఫ్రెండ్స్ ఉంటారు, అరే నాది ఈఎంఐ అయిపోయింది, నేను ఐఎమ్ బయింగ్ అనదర్ ఫ్లాట్. రాదర్ దెన్ బయింగ్ అనదర్ ఫ్లాట్ యూ కెన్ గో ఫర్ అ సెకండ్ హౌస్ లైక్ దిస్. మనకి ఏమవుతుందంటే యూల్ హ్యావ్ మోర్ అప్రిషియేషన్ ఇన్ దిస్ థింగ్స్. ఇది కమర్షియల్ రెంటల్స్ కూడా చూసే వాళ్ళకి చాలా మందికి ఇది యూస్ఫుల్ అవుతుంది. జనరల్ గా ఇక్కడ జాబ్ చేసే బిజీ పర్సన్స్, సాఫ్ట్వేర్ ఇంకా వేరే బిజినెస్ వాళ్ళు ఏంటంటే వీకెండ్ వస్తే ఏదో రిసార్ట్కి వెళ్దామనో ఎక్కడికో ప్లాన్ చేసుకుంటారు. అట్లా వెళ్ళని అవసరం లేదు. ఆ డబ్బులు పెడితే చక్కగా వాళ్ళ ఇక్కడ ఒకటి ప్లాట్ కొనుక్కొని కన్స్ట్రక్షన్ చేయించుకుంటే, ఒక విల్లా కట్టించుకుంటే వాళ్ళు వీకెండ్ ఉండొచ్చు, చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళు రెంట్కి ఇచ్చుకుంటే ఇంకా ఎక్కువ డబ్బులు కూడా వస్తాయి. సో నేను ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పినట్టు వాళ్ళ ఇన్కమ్ 1,00,000 పర్లేదు, ఈ సాలరీ వాళ్ళు కొనుక్కోవచ్చు. ఎందుకంటే రెంట్ ఈఎంఐ ఖర్చులకు పోతుంది, ఈఎంఐకి పోతుంది. సమ్ పోర్షన్ ఆఫ్ ది రెంట్ రైట్ నా ఉంటుంది, కానీ ఇన్ ఫ్యూచర్ లో వెరీ సూన్ దిస్ రెంటల్ విల్ బి ఈక్వల్ టు ద ఈఎంఐ. సో ఇంకా కొంచెం లేట్ చేసే కొద్దీ ఇది కాస్ట్ కూడా పెరుగుతుంది. ఇమ్మీడియట్ గా బుక్ చేసుకుంటే మీకు ఇంతకుముందు నేను చెప్పినట్టు 600 గజాల్లో మీకు 1,50,00,000కు ఒక విల్లా కన్స్ట్రక్షన్ చేసి భువన గ్రూప్ వాళ్ళు ఇస్తారు. సో ఇంకెందుకు ఆలస్యం, మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ విక్రమ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ.